తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై ప్రముఖ నిర్మాత బన్నీవాసు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లకోసారి జరిగే ఛాంబర్ ఎన్నికల్లో కార్యవర్గం గడువు ముగియడంతో డిసెంబర్ 28న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈసీ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసి ఉపసంహరించుకున్న బన్నీవాసు ఛాంబర్లో జరిగే రాజకీయాల్లో ఇమడలేక ఆ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. యాక్టివ్గా సినిమాలు తీసే నిర్మాతలెవరూ ఛాంబర్ కార్యవర్గంలో ఉండటం లేదని, నిర్మాత అల్లు అరవింద్ సైతం ఛాంబర్ ఎన్నికలపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో తన వ్యక్తిగత నిర్ణయం మేరకు పోటీ నుంచి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. పోటీలో ఉన్న మరో నిర్మాత వంశీ నందిపాటి గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని బన్నీవాసు వెల్లడించారు. మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో నామినేషన్ కూడా వేసాము. ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దాన్ ఎలక్షన్స్ లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది. అంటే కరెక్ట్ గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం ఒక 25-30 మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్ కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా 300 మంది 400 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ అనేది మోర్ దాన్ ఇప్పుడు ఎవరు యాక్టివ్ గా ఉన్నాం, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ లో ఎవరు సబ్జెక్ట్ లో ఉన్నాం, ఎన్నిటికన్నా కూడా ఎక్కువ రాజకీయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేయాలి. థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు.